మా సీది అది చేయి మనకి రెండు చేతులతో తీసుకోవాలన్నా 8500 అమ్మా ఇంకోటి ఈ బిడ్డకి మా ఇంటి చదువుతున్న అబ్బాయికి మాట చెప్పాను 20వ తేదీ మీటింగ్లో ఈ బిడ్డ నీకు ఆధార్ కార్డు చేస్తే మీ ఇద్దరు అకౌంట్ పెట్టేస్తాం మన యూనియన్ ఉన్నాయి మన గ్రూప్ కాదు యూనియన్ మాది ఆ యూనియన్లో సాయం ఈ బిడ్డ చదివేంత వరకు ఎంతవరకు చదువుతా అంతవరకు మా యూనియన్ భరిస్తుంది ఇంకోటి మా యూనియన్ ఎవరు లేడు ఉన్నాయి కాబట్టి నేనే మాటిస్తున్నాను ఇదంతా అట్లా ఏడుతుంది ఇప్పుడు బాధపడద్దు ఈ బిడ్డ జీవితం స్నేహం కాబట్టి మగ బిడ్డ కంటే బతుకునేస్తున్నా ఏమంటున్నా ఆడబిడ్డ మా పై తెలిసి రేపు పొద్దున్నే పొలాన్ని బాగుంటుంది మా ఆలోచన ఇప్పుడు నా నిర్ణయం కాదు మా సభ్యులంతా మాట్లాడినా వాళ్ళు మన సార్ డ్రైవర్ కాబట్టి అతనికి ఏదో హెల్ప్ చేయాలా చిన్న బిడ్డకి మనం చదివిస్తున్నామని చెప్పతో ఈ నుండి నేను మాట చెప్పేసిన రాజు చదివిపోయి ఖచ్చితంగా ఈ బిడ్డకి చదివించే బాధ్యత నాది నేను ఉన్నా లేకపోతే నా ఈయన చదివిస్తుంది ఇది కూడా పక్క మాట చెప్తున్నా నేను ఉన్నా లేకపోయినా నా ఈయన ఈ బిడ్డ ఎంత అంతవరకు అందుకే ఈ అమ్మది ఈ పాపది ఆధార్ కార్డు ఇచ్చేస్తే ఇద్దరికి అకౌంట్ చేసేస్తాము ఈయన లింక్ కల్పించేస్తా ఈ పాప ఇప్పుడు చదువుకుని స్కూల్ పోతుంది 1000 ఈ పాప తీసుకోవచ్చు అమౌంట్ స్కూల్ వరకే మన బిల్ పడతా వస్తుంది ఎందుకు వాడిన కూడా మన బిల్ వచ్చేస్తుంది బిడ్డలు కట్టాల్సి దీనికైనా బిల్ ప్రాసెస్ ఉంటుంది అనమాట 10 నెలలు నీకు ఎంత ఒకసారి 2 సార్లు అమౌంట్ తీసుకోవచ్చు ఒకసారిగా 5,000 60 తీసుకోండి మీ బిడ్డకి ఏం కావాలో తీసుకొని పెట్టుకోండి అది ఈయన వహిస్తుంది అమౌంట్ ఎంచుకున్నా సార్ మీరు ఎంచుకున్న అమౌంట్ అది కాదు నేను కూడా అలాగే తెలియజెప్పాలా అది 10 మంది వద్దు కాబట్టి నేను 10 మంది తెలియజెప్పాలా మీరు చూసుకోండి ఒకసారి సార్ తీసుకొని ఎంచుకోండి అట్టగాదే నిన్న రావాల్సింది లేదు నేను పోకుంటే మన బండ్లు జరగవు కదా అలా విషయం రాలేకపోయినాను ఏం బాధపడుతుంది ఖచ్చితంగా కార్యక్రమం ఖచ్చితంగా వస్తాను అంతా మా సభ్యులంతా వస్తాం ఆ రోజు కూడా ఏదైనా సాయం చేస్తాను చెప్తా రెడీ చెప్తా చేస్తాను నేను చేస్తా ఒకవేళ ఇప్పుడు మా చెప్పేది కాదు రెడీ ఆ రోజు నాకు 2 రోజులు ముందు ఇస్తే నేను చెప్తా ఏదో ఒకటి నా శుద్ధి కాడికి ఒక రైస్ బ్యాగ్ కానీ లేదంటే ఒక 10 కిలో చికెన్ కానీ అలాంటి ఏదో చెప్తే నా వరకు నేను సాయం చేస్తాను ఎప్పుడు పెట్టుకున్నాను అది గ్రూప్లో కదా గ్రూప్ ఇస్తుంది కదా నాకు 2 రోజులు చెప్తే నా సిద్ధి కాడికి ఆ రోజు నాకు ఎప్పుడు తెలియదు కదా రోజు నేను మాట చెప్పేసి పోతే అది కరెక్ట్ కాదు ఇప్పుడు నా సొంత గారికి ఒక ప్యాకెట్ బియ్యం కానీ అది వరకు నేను తీసుకెళ్తా అది ఎవరు సొత్తు కాదు అలా నా సొత్తు నేను ఇస్తున్నాను నేను తీస్తున్నాను ప్యాకెట్ బియ్యం కాదన్నా ఏదో 10 కిలో చికెన్ చేయిస్తాను అది నా వంతు సాయం చేస్తుంది ఇప్పుడు ఇంతమంది మా సభ్యులంతా తలా 100 రూపాయలు తెచ్చుకొని ఎవరికి అమౌంట్ చేయిస్తాను